హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ఫాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక వెరైటీ గాడ్జెట్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇలాంటి గాడ్జెట్స్ నేను ఎప్పుడు కూడా మన ఛానల్లో ఇంతవరకు అన్బాక్సింగ్ చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇది మనకి బ్యాంగ్లూర్ వాళ్ళు పంపించారు రివ్యూ చేయమని చెప్పి. సో దీన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీన్ని ఆ బడ్జెట్లో కొనొచ్చా లేదా, అలాగే దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక స్మార్ట్ ప్యాడ్లాక్ అనమాట, బ్లూటూత్తో కనెక్ట్ అవుతుంది. సింపుల్గా మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ఇది ఒక తాళం, స్మార్ట్ తాళం అనమాట. ఈ స్మార్ట్ తాళాన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ చేద్దాం. అలాగే దీంట్లో ఫీచర్స్ ఏంటి, దీన్ని ఎలా అన్లాక్ చేసుకోవాలి, ఎలా లాక్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మనకి రెండు రకాల లాక్ కంట్రోల్స్ ఉంటాయి అనమాట. ఒకటి మనకి బటన్ కంట్రోల్, అంటే మనకి బటన్స్ ద్వారా మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తే లాక్ అవుతుంది, అలాగే అన్లాక్ అవుతుంది. ఇక రెండోది మనకి ఒక అప్లికేషన్ ద్వారా కూడా మనం దీన్ని అన్లాక్ కూడా చేసుకోవచ్చు. దీనికి మనకి iOS అప్లికేషన్ అలాగే ఆండ్రాయిడ్ అప్లికేషన్, రెండు రకాల అప్లికేషన్స్ ఉంటాయి. రెండు కూడా మనకి ఇంగ్లీష్లోనే ఉంటాయి. డోంట్ వరీ, మనం ఏదైతే పాస్వర్డ్ పెట్టుకుంటామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఇది మనకి అన్లాక్ అయితే అవుతుంది. ఇది మనకి బోజీస్ అనే బ్రాండ్కి సంబంధించిన మినీ బ్లూటూత్ ప్యాడ్లాక్. దీని ప్రైస్ మనకి నియర్లీ ఇది ఒక ₹1000 వరకు అయితే ఉండేది. కాకపోతే ఇప్పుడు మనకి బెంగళూరులో కొన్ని ఆఫర్ సేల్స్ అనేవి నడుస్తున్నాయి. సో ఆఫర్ సేల్స్లో మనకి ఇది అరౌండ్ ₹700 అయితే వస్తుంది. సో దీనికి నేను ఒక ప్రోమో కోడ్ కూడా అడిగాను, కాకపోతే ఉన్న ప్రైస్కే వీళ్ళు కట్ చేసి తక్కువ ప్రైస్లోనే అమ్ముతున్నారు. అందుకే దీనికి కోడ్ అయితే ఇవ్వడం కుదరదని చెప్పారనమాట. సో ఒకవేళ 700లో ఇది మీకు ఇప్పుడు నేను చెప్తాను కదా ఫీచర్స్, ఒకవేళ నచ్చితే తీసుకోండి. దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనకి చైనీస్లో ఉంటుంది, ఇది మనకి అర్థం కాదు. అలాగే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక QR కోడ్ ఉంటుంది. ఈ QR కోడ్ని మన ఫోన్తో మనం స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. లేదంటే డైరెక్ట్గా మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బోజీస్ ప్యాడ్లాక్ అని కొడితే ఆటోమేటిక్గా మీకు అప్లికేషన్ కనిపిస్తుంది. అక్కడ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి షిప్పింగ్ సంబంధించిన ట్రాకింగ్ కోడ్ అయితే ఉంది. సో ఇప్పుడైతే దీన్ని మనం ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకి తాళం కనిపిస్తుంది. ఈ తాళాన్ని వీళ్ళు ఒక చిన్న కవర్ లాంటి దాంట్లో ప్యాక్ చేశారు. అలాగే దీని లోపల యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో యూజర్ మాన్యువల్ అనేది మనకి ఇంగ్లీషు అలాగే చైనీస్ రెండు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ అప్లికేషన్ ఎలా యూజ్ చేసుకోవాలి, అలాగే లాక్ ఎలా వేసుకోవాలి, అన్లాక్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా వీళ్ళు బేసిక్ డీటెయిల్స్ అనేది దీంట్లో ఇస్తున్నారు. మనకి చదువుకోవచ్చు. అప్లికేషన్ కూడా మనకి చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే ఒక చిన్న ఏదో స్టిక్కర్ లాంటిది ఇచ్చారు. సో ఇది మనం పక్క పెట్టేద్దాం. ఇక తాళం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఈ తాళం మనకి చూడటానికి చాలా చిన్నగా ఉంది, కానీ ఇది చాలా స్ట్రాంగ్ అనమాట. ఇది మనకి అల్యూమినియం ఎల్ఐ అలాగే స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశారు. చాలా హెవీగా కూడా ఉంటుంది. సో దీని వెయిట్ మనకి 80 గ్రామ్స్ ఉంటుంది. చేతిలో కూడా చాలా హెవీగా కూడా ఉందన్నమాట. ఇది చూడటానికి చిన్నగా ఉంది, కానీ చాలా గట్టిగా ఉంది. అలాగే చాలా వెయిట్గా కూడా ఉందన్నమాట. 80 గ్రామ్స్ అంటే నాట్ ఏ జోక్ కదా, చాలా పెద్దగా అనిపిస్తుంది. ఈ తాళం మీద మనకి మొత్తం 5 బటన్స్ ఉంటాయి. ఈ 5 బటన్స్లో మిడిల్ బటన్ ఏదైతే ఉంటుందో ఇది మనకి లాక్ చేసుకోవడానికి అలాగే అన్లాక్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. అలాగే ఈ మిడిల్ బటన్ పైనే మనకు ఒక LED ఇండికేటర్ కూడా ఉంటుంది. మనకి లాక్ అవుతున్నప్పుడు ఒక కలర్లోను, అలాగే అన్లాక్ అవుతున్నప్పుడు ఇంకో కలర్లో ఇది మనకి డిస్ప్లే చేస్తుంది. అలాగే ఈ మిడిల్ బటన్కి చుట్టూ మొత్తం 4 బటన్స్ ఉన్నాయి కదా, ఈ 4 బటన్స్ని యూజ్ చేసుకొని మనకు ఒక ఆర్డర్లో మనం ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మన ఫోన్లో అప్లికేషన్లో ఏ ఆర్డర్లో అయితే మనం ఈ బటన్స్ని ట్యాప్ చేసామో అదే ఆర్డర్లో ఈ బటన్స్ని మనం ప్రెస్ చేస్తేనే ఇది మనకి అన్లాక్ అయితే అవుతుంది. అప్పటి వరకు ఇది మనకి అన్లాక్ అయితే అవ్వదు. ఇది మనకి ఒక సింగిల్ పీస్ బాడీ అనమాట. ఇది మనకి అల్యూమినియం అల్లాయ్ అలాగే స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశారు. అలాగే ఇది మనకి చూడటానికి చిన్నగా ఉంది, కానీ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అంత ఈజీగా అయితే మనకి ఇది బెండ్ అవడం లాంటివి అయితే ఉండదన్నమాట. అలాగే ఇది మనకి బ్యాక్ సైడ్ ఒక క్యాప్ ఉంటుంది. ఈ క్యాప్ అనేది మనకి ఇప్పుడు ఓపెన్ కాదు. ఎప్పుడైతే మనకి ఈ తాళం అన్లాక్ పొజిషన్లో ఉంటుందో అప్పుడే మనకి ఈ బ్యాక్ క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. దీని లోపల మనకి ఒక బ్యాటరీ ఉంటుంది అనమాట. 2025 బ్యాటరీస్ అంటాం. సో ఆ బ్యాటరీ దీంట్లో మనకి ఉంటుంది. ఇది మనకి 1 year పాటు లైఫ్ అయితే ఇవ్వగలదని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సడన్గా మనం తాళం వేసుకున్న తర్వాత దీంట్లో బ్యాటరీ అయిపోయింది అనుకోండి, సో దానికోసం ఎమర్జెన్సీ పర్పస్ కోసం ఇక్కడ మనకి బాటమ్ సైడ్ మనకు ఇంకొక ఎంట్రీ ఇచ్చారు. ఇందులో మనకి అలాంటి బ్యాటరీని సేమ్ తీసుకొచ్చి దీంట్లో పెట్టామనుకోండి, ఇది మనకి అన్లాక్ అయితే అప్పటికప్పుడు అవుతుంది. ఆ తర్వాత దీన్ని మనం ఓపెన్ చేసుకొని దాంట్లో ఉన్న బ్యాటరీని మళ్ళీ రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని మనం ఈ తాళంకు సంబంధించిన అప్లికేషన్ని ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలో చూద్దాం.
సో దీంట్లో మనకు ఒక అప్లికేషన్ ఉంటుందని చెప్పాను కదా, సో దాని పేరు Bozzys PADLOck అనమాట. సింపుల్గా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి Bozzys అని కొట్టినారనుకోండి, ఫస్ట్ వచ్చే అప్లికేషన్ అదే ఉంటుంది. సో దీన్ని మీరు సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఒకసారి ఓపెన్ చేయండి. అలాగే దీన్ని ఒకసారి మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది, మీకు బ్లూటూత్ అనేది యాక్టివేట్ అవ్వడం కోసం. సో సింపుల్గా మీరు ఇక్కడ యాడ్ బ్లూటూత్ డివైస్ అని కొట్టండి. అలాగే మీరు ఇక్కడ దీన్ని ఒకసారి ప్రెస్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి యాడ్ అని కనిపిస్తుంది కదా, సో దీన్ని మీరు యాడ్ అని కొట్టండి. సో ఇక్కడ చూడండి మనకి బటన్ అయితే ఆటోమేటిక్ ఇది యాడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి మనకి బ్లూ కలర్లో వెలుగుతుంది. ఇది ప్రజెంట్గా మనకి లాక్ పొజిషన్లో ఉంది కదా, సో దీన్ని మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి మనకి ప్రజెంట్గా ఇది మనకి లాక్ పొజిషన్లో ఉంది. అయితే ఇది ప్రజెంట్గా మీకు ఇంకా కనెక్ట్ అవ్వలేదు. ఇక్కడ చూడండి మనకి రెడ్ కలర్ లింక్ అనేది కనిపిస్తుంది అనమాట. సో దీన్ని మీరు ఫస్ట్ మీ ఫోన్తో కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఈ బటన్ ఉంటుంది కదా, మిడిల్ బటన్, ఈ మిడిల్ బటన్ మీద ఒకసారి లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ మీకు రెడ్ కలర్ బటన్ ఉంది కదా, సో దీని మీద ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఇది మీ ఫోన్తో కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి మీకు కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయిన తర్వాత మీకు డిఫాల్ట్ దీనికి ఒక పాస్వర్డ్ అనేది వాళ్ళు ప్రీ డిజైన్డ్గా ఇస్తారనమాట. సో దీన్ని మీరు ఫస్ట్ ప్రెస్ చేసి దీనికి సంబంధించిన పాస్వర్డ్ అనేది ఒకసారి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి మిడిల్ బటన్ ప్రెస్ చేశాను. ఇది మీకు డిఫాల్ట్గా ఉన్న పాస్వర్డ్ ఏంటంటే ఇది ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత అప్ డౌను లెఫ్ట్ రైట్ అలాగే మళ్ళీ అప్ మళ్ళీ డౌను. సో వెంటనే మీకు లాక్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇలా లాక్ ఓపెన్ అయిపోతుంది కదా, సో దీనికి సంబంధించిన పాస్వర్డ్ అనేది మళ్ళీ మనం మార్చుకోవచ్చు అనమాట. సో దానికోసం మీరు ఫోన్లోకి వెళ్ళండి. సో దీన్ని మీరు ఫోన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మేనేజ్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి మేనేజ్ అని ఉంది కదా, సో ఈ మేనేజ్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి మనకి మాడిఫై కీ పాస్వర్డ్ అని ఉంటుంది. సో దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ABCDలు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, సో వీటిని ఏ ఆర్డర్లో అయితే మీరు ప్రెస్ చేశారో అదే ఆర్డర్లో మళ్ళీ దీనికి మీరు పెట్టాల్సి ఉంటుంది అనమాట. అప్పుడే మీకు ఇది అన్లాక్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మీకు ప్రజెంట్గా ఇది లాక్ అయిపోయింది. ఇప్పుడు మీరు దీనికి సంబంధించిన పాస్వర్డ్ అనేది మార్చండి. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే ACBD మళ్ళీ A మళ్ళీ C, సో దీన్ని పెట్టాను కదా, సో దీన్ని మీరు ఓకే చేయండి. కొట్టారు కదా, ఇప్పుడు మనకి దీనికి సంబంధించిన పాస్వర్డ్ అనేది మారిపోయిందనమాట. ఇప్పుడు మనం దీంట్లో ఒకసారి ట్రై చేద్దాం. మళ్ళీ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ది, సో ఇక్కడ చూడండి మనకి లాక్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇలా మీరు దీనికి సంబంధించిన పాస్వర్డ్ కూడా మార్చుకోవచ్చు. అలాగే ఈ తాళంలో ఉన్న ఇంకొక అడ్వాన్స్డ్ ఫీచర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ తాళాన్ని మీరు ఏదో ఒక బ్యాగుకో లేకపోతే ఏదో ఒక సూట్ కేసుకో లేకపోతే అల్మారాకో దేనికో దానికి వేసుకుంటారు కదా, అలా వేసుకున్న తర్వాత ఏ ఫోన్లో అయితే మనం దీనికి సంబంధించిన అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నామో అలాగే ఏ ఫోన్తో అయితే ఈ తాళాన్ని మనం కనెక్ట్ చేసుకున్నామో ఆ ఫోన్ని 1 మీటర్ డిస్టెన్స్లోకి దీనికి తీసుకొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇది మీకు అన్లాక్ అయితే అవడానికి రెడీగా ఉంటుందన్నమాట. అంటే మీరు దీంట్లో ఏదైతే పాస్వర్డ్ ఉంటుందో ఆ పాస్వర్డ్ మీరు ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఈ మిడిల్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అన్లాక్ అవడానికి రెడీగా అయితే ఉంటుంది. దానికోసం వీళ్ళు ఒక అడ్వాన్స్డ్ ఫీచర్ని వీళ్ళు దీంట్లో ఇచ్చారు. ఇక్కడ చూడండి మనకి మేనేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మేనేజ్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఆటో అన్లాక్ సెట్టింగ్ అనే ఒక ఫీచర్ ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ మీరు ఓపెన్ అని కొట్టారనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఈ ఆటో అన్లాక్ ఫీచర్ అనేది రెడీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి ఈ తాళం అనేది లాక్ పొజిషన్లో ఉంది. ఈ ఫోన్ మనకి 1 మీటర్ డిస్టెన్స్లోనే ఉంది కదా, సో సింపుల్గా మీరు ఈ తాళం మీద ఒకసారి ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీకు ఈ తాళం అనేది ఓపెన్ అవుతుంది. అంటే మీరు ఎలాంటి బటన్స్ ఏవైతే మనం పాస్వర్డ్ పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ కూడా మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇప్పుడు మనకి ఫోన్కి 1 మీటర్ డిస్టెన్స్లోనే ఉంది కదా, సింపుల్గా దీని మీద ప్రెస్ చేస్తే ఇది మనకి అన్లాక్ అయితే అవుతుందన్నమాట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచరు. కావాలంటే దీన్ని మీరు డిజబుల్ కూడా చేసుకోవచ్చు. డిజబుల్ చేసుకోవడానికి సింపుల్గా మళ్ళీ మేనేజ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఆటో అన్లాక్ పాస్వర్డ్ ఉంటుంది కదా, సో దీన్ని మీరు బ్యాన్ అని కొట్టారనుకోండి ఆటోమేటిక్గా ఆటో అన్లాక్ ఫీచర్ అనేది డిజబుల్ అయిపోతుంది. మళ్ళీ మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచరు. అలాగే ఈ అప్లికేషన్ అనేది మనకి సెక్యూర్ అంటే మనం దీనికి కూడా పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. సింపుల్గా మీరు ఈ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి మీరు డిఫాల్ట్గా ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మన ఫోన్కి ఎలాగైతే లాక్ పెట్టుకుంటామో అలాగే ఈ అప్లికేషన్ కూడా మనం పాస్వర్డ్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి యూజర్ సెంటర్లోకి వెళ్ళి ఇక్కడ మనకి మోడిఫై లాగిన్ పాస్వర్డ్ ఒక ఫీచర్ ఉంటుంది. సో మీరు ఇనిషియల్గా ఏదైనా ఒక పాస్వర్డ్ ప్యాటర్న్ అనేది పెట్టుకుంటే మళ్ళీ మీరు మాత్రమే ఓపెన్ చేయగలరు అనమాట. వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఈ లాక్కు సంబంధించిన పాస్వర్డ్ అనేది ఎవరికి
తెలియదు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. అలాగే దీనికి బ్యాక్ సైడ్ ఉన్న ప్యానల్ ఏదైతే ఉంటుందో ఈ ప్యానల్ మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు. సో దీన్ని రిమూవ్ చేసుకొని మనం ఒకవేళ దీంట్లో బ్యాటరీ ఏదైతే ఉంటుందో అది అయిపోయింది అనుకోండి, దాన్ని మనం రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. దానికి ఇది ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఈ తాళాన్ని మనం అన్లాక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ప్రజెంట్ అన్లాక్ అయిపోయింది కదా. అన్లాక్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఒక యారో ఉంటుంది. ఈ యారో బటన్ మనం ట్విస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. 2 ఫింగర్స్తో మనం దీన్ని ఇలా అంటే ఆటోమేటిక్ ఇది మనకి ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి దీంట్లోంచి ఒక బ్యాటరీ అయితే బయటకు వచ్చింది కదా. సో ఈ బ్యాటరీ మనకి రెగ్యులర్గా మన సిపియూలో కూడా వాడుతూ ఉంటాం కదా, అలాంటిదే. సో దీన్ని మనం మళ్ళీ పెట్టుకొని దీన్ని మనం మళ్ళీ లాక్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఇలా పెట్టుకుంటే అయిపోతుంది అనమాట. ఇలా మనం లాక్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ ఇది మనకి లాక్ పొజిషన్లో ఉండి ఇందులో ఉన్న బ్యాటరీ అయిపోయింది అనుకోండి, సో బ్యాక్ సైడ్ మనకు ఒక ఎమర్జెన్సీ బ్యాటరీకి సంబంధించిన పొజిషన్ ఉంటుంది. దీంట్లో మనం ఆ బ్యాటరీ తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పెట్టుకుంటే ఆటోమేటిక్ ఇది మనకి అన్లాక్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేసుకొని ఆ కొత్త బ్యాటరీ మళ్ళీ దీంట్లో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ లాక్. చాలా చూడటానికి సింపుల్గా ఉంది, అలాగే ఇది మనకి చాలా స్టైలిష్గా కూడా ఉంది. సో ఇది ఈ స్మార్ట్ లాక్కి సంబంధించిన ఫీచర్స్, అలాగే దీన్ని ఎలా వాడాలి, అలాగే ఇది ఎలా పనిచేస్తుంది అనేది మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇది మనకి banggood.comలో ఇది అరౌండ్ 710 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మరి 710 రూపాయల్లో దీన్ని మనం తీసుకోవచ్చా లేదా అంటే, ఇలాంటి ఒక స్మార్ట్ లాక్ని వాడాలి. అలాగే ఇది కొంచెం స్టైలిష్గా ఉంది కాబట్టి సో మనం ఏదన్నా ట్రావెల్ బ్యాగ్స్ కానీ లేకపోతే మనం ఏదైనా జర్నీ చేస్తున్నప్పుడు కానీ కొంచెం స్టైలిష్గా వాడాలి అనుకుంటే తీసుకోవచ్చు. కానీ దీంట్లో సేఫ్టీ అనేది మీకు ఎప్పటికి కూడా ఉండదనమాట. అంటే రెగ్యులర్గా మన ఇళ్ళల్లో ఏదైతే తాళాలు వాడుతున్నామో ఆ తాళాలకే సేఫ్టీ అయితే లేదు. ఒకవేళ మీరు తీసుకోండి, కానీ ఎక్కడైతే మీరు మనీని స్టోర్ చేస్తారో అంటే డబ్బులు దాచిపెట్టుకుంటారో అలాంటి ఏరియాలో అయితే దీన్ని వాడాల్సిన అవసరం అయితే లేదు. ఎక్కడ కూడా ఏ తాళమైనా సేఫ్ కాదు. సో ఇది కూడా సేఫ్ కాదని చెప్తున్నాను అంతే. 700 రూపాయలు పెట్టి మీరు కొనుక్కోవచ్చు. కాకపోతే ఇది సేఫా కాదా అంటే ఇది ఓన్లీ మనకి లుక్ స్టైల్ పరంగానే బాగుంటుంది తప్ప ఇది మనకి సేఫ్ అయితే ఎప్పటికి కూడా కాదు. సో దీన్ని అన్లాక్ చేయడం అయితే ఎవరికి వల్ల కాదు. అంటే మనకి పాస్వర్డ్ ఎవరైతే తెలుస్తుందో వాళ్ళకి మాత్రమే ఇది అన్లాక్ అవుతుంది. అలాగే బ్యాక్ కేస్ కూడా ఎప్పుడైతే ఈ తాళం ఓపెన్ అవుతుందో అప్పుడే మనకి బ్యాక్ కేస్ కూడా ఓపెన్ అవుతుంది. అప్పటి వరకు ఇది మనకి అన్లాక్ అయితే అవ్వదు, అలాగే బ్యాక్ కేస్ కూడా రాదు. ఓన్లీ ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే దీన్ని మనం బ్రేక్ చేయడానికి ఈ తాళం ఏదైతే ఉంటుందో దీన్ని కట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ అయితే లేదనమాట. సో తాళం కట్ చేసేటోళ్ళు ఎవరైనా ఎప్పుడైనా దొంగలు కట్ చేయాలనుకుంటే కట్ చేస్తారు, దీనైనా కట్ చేస్తారు, దేనైనా కట్ చేస్తారు. సో అందుకని మీరు 700 రూపాయలు ఇన్వెస్ట్ చేసి దీన్ని కొనుక్కోవాలి అనుకుంటే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ ప్యాడ్లాక్ గురించి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.